ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినా సర్ అని ఒక ఎలక్షన్ కమిషన్కి చెందినటువంటి టీం వెళ్ళి అక్కడ సర్ అంటూ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందులో కొన్ని ఓట్లు తీసేస్తారు. కొన్ని ఓట్లు అంటే 1-2 అనుకోకండి, 50 నుండి 65 లక్షల ఓట్లు తీసేస్తారు. ఇంకొక 30 లక్షల ఓట్లు కలుపుతారు. తీసేసిన ఓట్లని ఎవరైతే అధికారంలోకి వస్తారని నమ్మారో వాళ్ళకి సంబంధించిన ఓట్లను తీసేస్తారు. వీళ్ళు కలిపే ఓట్లు ఏంటంటే ఎవరైతే బీజేపీకి ఓట్లు వేస్తారో వారికి సంబంధించిన ఓట్లని కలుపుతూ ఉంటారు. ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని పరకాల ప్రభాకర్ రాజకీయవేత్త, అదేవిధంగా ఆయన సామాజికవేత్తగా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ ఒక స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్ చేయడం జరిగింది దీనిపైన. ఎస్ఐఆర్ అనేది ఒక రాజకీయ మారణ హోమం అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఈ సర్ పైన చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దీనిపైన రాహుల్ గాంధీ పోరాటం చేసి సర్ అనేది తీసివేయాలి, ఇది కరెక్ట్ కాదని ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సరైన కంటిన్యూ చేస్తూ ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో బీజేపీకి పొత్తులో ఉన్న పార్టీలకి, అంటే వాళ్ళ బీజేపీతో కలిసి ఉన్నటువంటి కూటమికి ఓట్లు పడే విధంగా సర్ని డిజైన్ చేసి ఏ ఓట్లు అయితే కూటమికి పడవు అని తెలుసు ఆ ఓట్లు మొత్తాన్ని తీసేసి రాజకీయ లబ్ధి పొందుతూ మారణ హోమాన్ని, అంటే రాజకీయ మారణ హోమాన్ని సృష్టిస్తుంది ఎలక్షన్ కమిషన్ బీజేపీ అంటూ పరకాల ప్రభాకర్ గారు మాట్లాడటం జరిగింది. కర్ణాటకలో ఈయన మాట్లాడుతూ ధార్వాడలో ఎద్దల కర్ణాటక సంస్థ ఉంది. ఈ సంఘాలు సర్పై అవగాహన కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ సర్ అనేది ఈ రాజకీయ మరణహోమం చేసే ఒక మతతత్వవాద పార్టీగా దాన్ని అభివర్ణిస్తూ దారుణంగా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఓట్లు ఉన్నా కూడా రాజకీయంగా వాళ్ళు ఓట్లు తీసేసి వాళ్ళని చంపేయటాన్నే రాజకీయ మారణ హోమం అంటూ పరకాల ప్రభాకర్ గారు మాట్లాడటం జరిగింది. అయితే ఇది గతంలో చాలా చోట్ల సరైన ప్రవేశపెట్టారు. అక్కడ అన్నిట్లా మంచి ఫలితాలు వచ్చినాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇలాంటి ప్రయత్నాలను ఒకసారి గమనించాలి. ఆసియా, ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో ఏమైనా ఒకప్పుడు ప్రాంతంలో వరుసగా హత్యలు జరిగాయి, ఎందుకంటే మారణహోమం జరిగేది. కానీ కాలం మారింది, ప్రస్తుత హత్యలు అనేవి ఆగిపోయాయి. కారణం ఏంటంటే అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఆ ఓటు హక్కును వినియోగించుకుంటూ హ్యాపీగా బ్రతికేస్తున్నారు. గతంలో నాకు ఓటేరా, నీకు ఓటేరా, నీకు ఓటు హక్కు లేదా అంటూ వాళ్ళపై దాడులు కూడా జరిగాయి అంటూ చెప్పండి. ఎప్పుడైనా ఎవరినైనా హత్య చేయాలంటే దాంతో సమానమైన ఓటర్ జాబితా నుంచి పేరును తొలగించడమే. ఇది రాజకీయంగా మనం చంపేయటమంట. అంటే శారీరకంగా పొడిచి చంపేయచ్చు, మానసికంగా ఇబ్బంది పెట్టి చంపేయచ్చు, రాజకీయంగా ఓట్లు తీసేసి జనాల్ని చంపేయచ్చు. అలా చేస్తుందే సర్ అంటూ ఆయన అభివర్ణిస్తూ చాలా దారుణంగా మాట్లాడుతుంది. దీంతో ఎలాంటి రక్తపు మరకలు లేకుండా ఇది ఒక రకమైనటువంటి మారణ హోమం బీజేపీ చేస్తుందంటూ ఆయన మాట్లాడాడు. సర్ రాజకీయ మారణ హోమం తప్ప మరొకటి కాదు, పౌరులు దీన్ని చూస్తూ ఊరుకోరాదు, ఈ ప్రక్రియ బహిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మేము ఈ ఛానల్ పెట్టినప్పటి దగ్గర నుంచి చెప్తున్నాం, సర్ అనేది ఒక బూటకపు మారణ హోమము. ఇలాగే జనాల్ని ఓట్లు తీసేసి వాళ్ళని సజీవంగానే చంపేస్తూ చచ్చిపోయారని, కనిపించట్లేదని, వేరే ప్రదేశాలకు వెళ్ళారని వాళ్ళపైన దాడులు చేస్తుంది ఈ సర్ అని ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా బీజేపీ అంటూ మేము చెప్పడం కూడా జరిగింది. తమ ఓటు హక్కు ద్వారా మైనారిటీలు, మహిళలు, నిరక్షరాస్యులు, అదేవిధంగా పేదలు, డబ్బున్న వాళ్ళు, బీసీలు, ఎస్టీలు వీళ్ళెవరూ ఏంటని తెలియకుండా కప్పిపుచ్చటంలో సర్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మెజారిటీ వీళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారని తెలిసిందనుకో, వాళ్ళంతా ఎదురు తిరిగి నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తెలియనియరు. అదేవిధంగా మైనారిటీల గురించి తెలియనియరు. నిజంగా చెప్పాలంటే మైనారిటీలు క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారని తెలియదు. ఇలా అనేక విధాల ఈ ఎలక్షన్ కమిషన్ అనేది మనుషుల జీవితాలని బ్రతికుండగానే చితిలో వేసేటువంటి ఒక కార్యక్రమం అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. సర్ అనేది ప్రధానంగా ఒక పార్టీకి ఎన్నికల సమయంలో సహాయపడటం కోసం ఏర్పాటు చేసింది అని కూడా చెప్పడం జరిగింది. ఏ పార్టీ అది? బీజేపీ పార్టీ కోసం సహాయంగా ఉండటం కోసం ఏర్పాటు చేసింది సర్ అంటూ ఆయన దీని వెనుక అసలు దీర్ఘకాల ఉద్దేశం ఉంది. అదే రాజ్యాంగాన్ని మార్చడం అని కూడా చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని మార్చాలంటే
మూడింట ఒకటో వంతు వాళ్ళకి మెజారిటీ ఉండాలి. ఆ మెజారిటీ వచ్చిందంటే రాజ్యాంగంలో మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. తద్వారా మనిషి జీవితం అనేది ఒక అగ్రవర్ణాల కంట్రోల్లోకి వెళ్తుంది. అప్పుడు అందరూ కూడా కొట్టుకు చచ్చిపోయి ఒకే ఒక పార్టీ మనుగడలో ఉండి బతికినంత కాలం అదే పార్టీ మనల్ని పాలించాలన్నది దీని వెనక ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి కుట్ర అని కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. ఒక వ్యక్తి ఒకే ఓటు సిద్ధాంతం ఆధారంగా రాజ్యాంగ హక్కులు ఒక హక్కుని కల్పించడమైనది. అయితే ఒక వ్యక్తి ఒకే ఓటు అనేది రాజ్యాంగం ద్వారా మనకి కల్పించబడినటువంటి హక్కు. కానీ మొన్న ఈ హర్యానా ఫైల్స్‌లో చూసుకున్నా, అంతకుముందు కర్ణాటకలో రిపోర్ట్స్ బయటపెట్టినా కూడా ఒక్కొక్కడు 20, 30 ఓట్లు చివరికి బ్రెజిల్ మోడల్‌తో కూడా ఓట్లేయించారు. ఒక ఓటు ఒకే రాజ్యాంగం అన్నది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎవడికి ఎన్ని ఓట్లు వస్తే అన్ని ఓట్లు వేయాలి. చివరికి అధికార పార్టీ గెలవాలి అన్నదే వీళ్ళ యొక్క ఇంటెన్షన్. అయితే సార్ ఈ హక్కుల్ని కాలరాస్తూ ఒక్కొక్కడికి నెంబర్ ఆఫ్ ఓట్లను కల్పించడంతో పాటు పాలకులు, రాజకీయ నాయకులు కూడా సిగ్గు లేకుండా ఢిల్లీలో ఓటేసి మళ్ళీ ఇప్పుడు బీహార్‌లో ఓట్లేసిన ఫింగర్‌లు పెట్టిన సందర్భాలు మనం చూసినట్లయితే ఒక్కొక్కడు మొహాన ఖాండ్రించి ఉయ్యాలి అనిపించే విధంగా ఈ సర్ పనితీరు ఉందనేది పరకాల ప్రభాకర్ గారు క్లియర్‌గా జరిగిన మీటింగ్‌లో చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది కదా! ఇది విషయం. మొత్తానికి మనుషుల జీవితాల్ని తాకట్టు పెట్టి మనం ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి నుంచి మన ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితికి మనమే తీసుకెళ్ళాం. వాడు ఓటు వేసుకున్నా పర్లేదు, మనం జై శ్రీరాము కానీ జై భారత మాతాను అంటే సరిపోతుంది. మన హిందువులు మనం ప్రమాదంలో ఉన్నాము అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ చివరికి హిందువులు ప్రమాదంలో ఉన్నారన్నదాన్ని ఎవరు నమ్మరు. ఎందుకంటే దేశవ్యాప్తంగా హిందువుల పర్సంటేజ్ 80% అయితే మిగిలిన క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్లు, సిక్కులు వీళ్ళంతా కలిసినా కూడా మొత్తం కలిసి 20% మందే ఉన్నారు. అంటే ఒక 80% మంది ఉన్న హిందువులు చాలా డేంజర్‌లో ఉన్నారంటే మరి 20% మంది ఉన్న వాళ్ళు ఎంత పెద్ద డేంజర్‌లో ఉన్నారో ఒక్కసారి మీరు కూడా ఆలోచించారు. మనిషి ప్రతి మాటని చెప్తూ ఉంటాడు. వాడి నోటికి ఏదొస్తే అది వాగుతూ ఉంటారు. గోధ్రా అల్లర్ల దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మనుషులపైన జరిగిన దాడుల లెక్కకు మించి హిందువులు చేసిన దాడులు ముస్లిమ్స్ పైన, క్రిస్టియన్స్ పైన చాలా ఎక్కువ. మీరు ఒకసారి మనసారా ఆలోచించండి. రాబోయే రోజుల్లో మనమంతా కలిసి హ్యాపీగా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి మనల్ని పాలించకూడదు. అలా పాలించిన తరుణంలో మళ్ళీ ఆటవిక న్యాయాలు బయటకు వస్తాయి. మనుషుల జీవితాలు ఒకటి కింద బానిసగా బ్రతకమని మనల్ని శాసనాల ద్వారా శాసిస్తాయి. అటువంటి రోజులు రాకూడదని మనస, వాచ, కర్మన కోరుకుంటూ ఈ ఎస్ఐఆర్‌తో పాటు ఎలక్షన్ కమిషన్‌తో పాటు మతతత్వ తొత్తులు మొత్తాన్ని సమూలంగా నాశనం చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.